నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. జనసేన పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశానని జనసేన పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించకపోవటమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. పదవులతో పని లేకున్నా అధినేతను కలిసేందుకు సైతం రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి జనసేన పార్టీలో నెలకొందన్నారు. ఇద్దరు వ్యక్తుల కారణంగా జనసేన పార్టీలో తనకు విలువ తగ్గుతుందంటున్న పరుచూరి భాస్కర్ రావుతో మా వైజాగ్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అనకాపల్లి రాజకీయాల్లో కీలక ఘట్టం ఈరోజు చోటు చేసుకుంది. అనకాపల్లి నియోజకవర్గంలో తనదైన మార్కు వేసుకున్నటువంటి పరుచూరి భాస్కర్ రావు ఈరోజు జనసేన పార్టీకి రాజీనామా చేయడం వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. చాలా కాలంగా మీరు జనసేన పార్టీలో కొనసాగినటువంటి పరిస్థితి, ఈరోజు జనసేన పార్టీకి మీరు రాజీనామా చేయడం వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి? ఏం లేదు, జనసేన పార్టీలో సహజంగా ఏ రాజకీయ పార్టీలైనా టికెట్లు రావడం రాకపోవడం అనేది సహజం. అందులో మా పార్టీకే ఈ టికెట్ అలాట్ అయిన దానికి సంతోషం. అది మా పార్టీ అధినేత ఘనత. కాకపోతే నేను అతనికి మా కొంతాల రామకృష్ణ గారికి టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఆయన కంగ్రాచులేషన్ చెప్పడం, దాని తర్వాత నేను కార్యకర్తలు మీటింగ్ పెట్టడం, పార్టీ లైన్ దాటకూడదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, తర్వాత నాకు పర్సనల్ పని ఉంటే 2 రోజులు బెంగళూరు వెళ్ళిపోయాను. మళ్ళా వచ్చి మీటింగ్ పెడతానని చెప్పాను. దానికి ముందు ఒకసారి బాస్ని కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాత కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వడానికి ఉంటుందని ఆశించి 16 రోజులుగా విజయవాడలో కూర్చున్నాను. నాకు అపాయింట్మెంట్ అనేది దొరకలేదు. చివరికి మొన్న ఇన్సూరెన్స్ చెక్కులు ఇష్యూ చేసేటప్పుడు వస్తారేమో, అప్పుడైనా ఆయన కలవడానికి ఉంటుందని చెప్పి ఆశతో ఎదురు చూసి వెళ్ళాను. ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన మా తగనంపుడి క్లయింట్లు కూడా తీసుకెళ్ళి ఇంతలోపల అక్కడ చెక్స్ అన్నీ కూడా నాగబాబు గారు ఇవ్వడం జరిగింది. ఇప్పించేసిన తర్వాత కూడా నాకు అపాయింట్మెంట్ కావాలని మా హరిప్రసాద్ గారిని అడగడం, ఆయన 17-18 తర్వాత అందరిని పిలుస్తారు అని చెప్పడం జరిగింది. అక్కడ ఏమవుతుందంటే ఒకరికి ఇష్టమైతే వాళ్ళని లోనకి పంపించి మాట్లాడేస్తున్నారు, ఇష్టం లేకపోతే మాట్లాడేసలేదు. అది కాకుండా ఈ మధ్యకాలంలో కొన్ని శక్తుల వల్ల చాలా అవమానాలు, కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే పార్టీలో కూడా నాకు తెలిసి అక్కడ 12 రోజులు ఇన్ఛార్జీలు కూర్చొని మనకు అవకాశం కూడా ఇవ్వనప్పుడు ఈ పార్టీలో మనం కార్యకర్తలకి న్యాయం ఎలా చేయగలుగుతాం? అందులో నాకు ఎట్టా ఎమ్మెల్యే పదవి కూడా ఈసారి పోటీకి కూడా అవకాశం లేదు. ఒకవేళ ఆయన గెలిస్తే కూడా ఇంకా నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ కార్యకర్తల మీద వాళ్ళు టార్గెట్లు పెట్టుకుంటారు. ఎవరైనా రాజకీయంగా సహజంగా జరుగుతుంది. నా వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు అనేది ఒకటి. నాకు కూడా ఇన్నేళ్లుగా ఇల్లు వాకిలు వదిలేసి కష్టపడి తిరిగిన దానికి ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుందాం, పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోదాం అన్న ఆలోచనతోనే ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. ఎంతో కాలంగా రాజకీయంలో ఉన్నటువంటి తమరు ఈరోజు జనసేన పార్టీకి రాజీనామా చేయడం అనేది పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. అయితే త్వరలోనే వేరే పార్టీలో చేరబోతున్నారా లేదా న్యూట్రల్గానే ఉండబోతున్నారా? నేనైతే ఏ పార్టీలో చేరే ఆలోచన అయితే నాకు ఇప్పటికీ లేదు. ఇంకా మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, నా సేవబ్లెస్లతో మాట్లాడినాక ఏదైనా అలాంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా పాత్రిక సోదరులు అందరికీ చెప్పే తీసుకుంటాను. అంటే పరుచూరి గారు రాజీనామా చేసిన అనంతరం కూడా రెబల్ అభ్యర్థిగా మరలా ఇక్కడ నామినేషన్ వేయబోతున్నారు అనేది ఆరోపణ. దీన్ని ఏ విధంగా చూసుకో? నాకైతే ఇప్పటిదాకా అలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు రాజీనామా జనసేన పార్టీకి చేశారు, అధిష్టానం నుంచి మరలా తమకు పిలుపు వస్తే పార్టీలోకి వెళ్తారా, న్యూట్రల్గా ఉంటారు? నేను ఇంకా పార్టీలోకి రాజీనామా చేసినాక వెళ్ళడం ఇష్టం లేదు, కానీ మా అధినేత అంటే అభిమానం ఎప్పుడూ ఉంటుంది. అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని ఏకతాటిపై నడిపించినటువంటి మీరు ఈరోజు రాజీనామా చేయడం వల్ల జనసేన పార్టీ ఇక్కడ ఉనికిని కోల్పోతుందంటారా? ఒకటండి, ఇప్పుడు జనసేన పార్టీని 175 కాన్స్టిట్యూన్సీల్లో 175 ఇన్ఛార్జీలు నడుపుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నడుపుతున్నారు. నేను నడిపించిన విధానం ఏంటంటే వాళ్ళ సొంత ఇల్లులాగా ఉంటుంది మా ఆఫీసు. నన్ను కలవడం కూడా సొంత మనిషిని కలిసినట్టు ఉంటారు. ఆ లెక్కలో చూసినప్పుడు నా మీద ఉన్న అభిమానం వేరుంటుంది. మీరు చూపించే అభిమానాన్ని బట్టి మీ మీద కూడా నాకన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నా వల్ల అది తగ్గుద్ది ఎక్కుద్దా అన్నది నేను చెప్పలేను, కానీ అవతల వ్యక్తి దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే నాకులాగే ఉండొచ్చు, తప్పేం. పరుచూరి రాజీనామా తర్వాత పరుచూరికి సంబంధించినటువంటి క్యాడర్ భౌతర్యం ఏ విధంగా ఉండబోతుందంట? ఒకటైతే కొన్ని రాజకీయాలు
ఇలా పత్రికతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒకప్పుడు రాజకీయాల్లో శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. గతంలో వీళ్ళందరికీ నేను శత్రువుగా ఉన్నవాడిని, కానీ ఇప్పుడు అందరూ మిత్రులుగానే మారారు. అలాగే ఇప్పుడు పరుచూరు భాస్కర్ రావు కంటే ఒక గ్రూప్ ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా ఆ గ్రూప్కి ఇచ్చే ఇంపార్టెంట్ కొత్త వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. అలా ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. లేదు వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ పెద్ద పెట్టేసి ముందుకు తీసుకెళ్తే సక్సెస్ అయ్యే ఇది కూడా ఉంటుంది. జనసేన పార్టీ నుంచే రాజీనామా చేస్తున్నారు లేదా పూర్తిగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నారు? నేను ప్రస్తుతానికైతే రాజకీయాల నుంచి తప్పుకున్నాను. ఫర్దర్గా ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను. ఎంతో అన్యోన్యంగా జనసేన పార్టీలో మెలిగినటువంటి మీరు బయటకు వచ్చేయడానికి ప్రధాన అంశం ఏంటై ఉంటుంది? జనసేన పార్టీలో పార్టీ అధినేతకు తెలియకుండా జిల్లా లెవెల్లో కొన్ని శక్తులు వ్యవహరిస్తాం, దాన్ని పై లెవెల్లో ప్రోత్సహించడం పెద్ద మైనస్ పాయింట్. దానికి చిన్న ఉదాహరణ కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మా బాస్కి తెలియదు కాబట్టి ఈ రకంగా తెలియాలి. ఒక నాయకుడు ఈ ఊరు వచ్చినప్పుడు అవతల పార్టీల నుంచి ఒక 2000 మందిని జాయినింగ్కి మన ఆఫీస్ కాడ పెట్టినప్పుడు ఆఫీస్ నుంచి ముందుకెళ్తూ ఉండే పరిస్థితుల్లో ఆపి కండ వేయముంటే నేను ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కే వచ్చాను, ఇది కుదరదు అని చెప్పి నాకు మా పార్టీలో 2వ పొజిషన్లో ఉండేవాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు మీరు ఉన్నారనే ధైర్యంతో వైసీపీ టీడీపీ నుంచి తీసుకొచ్చిన జనం వాళ్ళు, దాంట్లో అర్జున్ గారు కూడా ఉన్నారు, ఎక్కడ మన బౌల్వాడ. అప్పుడు అడిగితే ఆ ప్రోగ్రాం వరకే వచ్చాను, రానన్నప్పుడు ఇంక పార్టీ అంతా ఈ వచ్చిన వాళ్ళు నన్ను ఏమనుకుంటారని బాధపడి చివరికి రోడ్డు మీదకి వెళ్ళేదానికి ముందు ఎవరు ప్రోగ్రాంకి అయితే డేట్ ఇచ్చారో మనసు చంపుకుని వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు ఎక్కడ డివైడ్ చేయడానికి లేదు, మా ఆఫీసు ఓపెనింగ్కే వచ్చారు, అదే జరుగుద్ది, ఫోన్ పెట్టేయని కట్ చేశారు. అది కూడా ఆయన చెప్పాడని చెప్పి నేను ఫోన్ చేసి అడిగితే ఆ రకంగా కూడా నాకు అవమానం జరిగింది. ఉంటే కూడా రోడ్డు మీదకి అందరిని తీసుకెళ్ళి నిలబెడితే ఆయన 2 కండవలు వేసి వెళ్ళడం కూడా జరిగింది. ఇది పెద్ద అవమానం. నా రాజకీయ అనుభవం అంత లేరు. పీఆర్పీకి ముందు వీళ్ళు రాజకీయం అంటే ఏమో తెలియదు. అట్టాటోళ్ళు కూడా నన్ను ఇన్సల్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో కమ్యూనిటీ బేస్ చేసి చాలా ఇన్సల్ట్ చేశారు. ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఎంపీగా వస్తారని చెప్పి పెద్ద బిల్డప్లు ఇచ్చి అసలు మామూలుగా చేయలేదు, అసలు ఈ జిల్లానే నాశనం చేశారు. ఇలా చాలా అవమానాలు పడ్డాను. పార్టీకి కూడా నేను ఇంటిమేట్ చేశాను, కానీ పార్టీ అధినేత నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు, మంచిగానే చూసుకున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అందులో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంతాల్ గారికి టికెట్ వచ్చినాక నేను ఇంకా కూడా ఇక్కడ ఉంటే 99 నుంచి నన్ను ప్రేమించిన వాళ్ళు నా దగ్గర రాక తప్పరు. వచ్చినప్పుడు వాళ్ళు టార్గెట్ పెట్టడం అవుతుంది, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ దృష్ట్యా కూడా నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది వ్యక్తుల కారణంగానే పరుచూరికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదంటూ కూడా బయటన టాక్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు వస్తామంటారు? అయ్యి ఉండొచ్చు, కానీ అనుకోకుండా జరిగిందన్నది నా ఆలోచన. నిజంగా అది జరిగి ఉంటే కూడా ఆశ్చర్యపడడానికి లేదు. వ్యక్తులు ఎవరై ఉంటారు? ఎవరో వాళ్ళ గురించి మనం ఎందుకు ఇప్పుడు చెప్పుకోవడం. ఇప్పుడు నేను చెడ్డానని చెప్పి అవతలని చేడపడం నా ధర్మం కాదు. తెలుసుకుంటే బాగుపడతారు, తెలుసుకోకపోతే దేవుడే ఉంటాడు. రైట్. పార్టీలో తాను ఇమ్మడలేకే బయటకు వస్తున్నట్టయితే పరుచూరు చెప్పడం జరుగుతుంది. పార్టీలో తనకు జరిగినటువంటి అవమానం కారణంగానే రాజీనామా చేస్తున్నట్లయితే పరుచూరు భాస్కర్ అయితే చెప్పడం పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు, 4 Side TV, అనకాపల్లి.